మన స్టోరీ మీరా మేఘాల రాజకుమారి. చాలా చాలా ఎత్తులో ఆకాశం పైన ఓ మేఘాల రాజ్యం ఉండేది. అక్కడ మేఘాలకు చాలా రంగులుంటాయి. ఆ రాజ్యంలో ఓ చిన్న రాజకుమారి ఉంటుంది. ఆమెకు మేఘాలతో ఆడుకోవడం అంటే భలే ఇష్టం. ఏ మేఘాన్నైనా పులి, బండి, ఐస్ క్రీమ్ ఈ రకంగా మార్చేసేది. ఆమెకెప్పుడు భూమిని చేరుకోవాలని కోరికగా ఉండేది. అప్పుడు ఒక బ్లూ కలర్ బటర్ఫ్లై మీరా చెవిలో మెల్లగా ఇలా చెప్తుంది, నువ్వు భూమిని చేరుకోవాలంటే నీ మ్యాజిక్ పవర్ ని వదలాలి అని. మీరా చాలా భయపడిపోతుంది. అదెలా సాధ్యమో అర్థం కాక అలానే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరా అద్దంలో తన ఫేస్ చూసుకోగానే మనిషిలా కాక ఒక మేఘంలా మారిపోతుంది. అయ్యో, నేను మేఘం అయిపోతే నన్నెవరూ చూడలేరు, నేను మాట్లాడలేను అని బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు మీరా అదే మేఘం ఆకారంలో తేలుతూ అడవులు, నదులు, ఊళ్ళు మీదుగా వెళ్తుంది. అలా చిన్నపిల్లలు ఆడుతుంటే, బర్డ్స్ పాడుతూ ఉంటే మీరా మనసు పొంగిపోతుంది. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే చెట్టు కింద ఓ చిన్న పిల్లాడు మీరాకు ఏడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు మీరాకు జాలేసి తన మేఘం నుంచి వర్షపు జల్లుని కురిపిస్తుంది. ఆ పిల్లాడు నవ్వుతూ థ్యాంక్ యూ చిన్ని మేఘం అంటాడు. అక్కడే ఓ బంగారు కాంతితో మెరిసిపోతూ మీరా మళ్ళీ మనిషిగా మారిపోతుంది. ఆ పిల్లాడు నువ్వెవరు అంటే మీరా నవ్వుతూ నేను మేఘాల రాజకుమారి. ఇక అప్పటి నుండి మీరా ఎవ్రీ వీక్ ఆ ఊరికి వచ్చేది. అక్కడి పిల్లలందరితో ఆడుతూ కథలు చెప్పేది, జల్లులు కూడా కురిపించేది, పిల్లలందరితో ఫ్రెండ్లీగా ఉండేది. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి పిల్లలు ఆకాశం వైపు చూసినప్పుడు ఒక చిన్న మేఘం, అందులో మీరా ముఖం కనిపిస్తూ ఉండేది. పిల్లలందరూ ఒక్కసారిగా అరుస్తారు, అదిగో మన మీరా మేఘాల రాజకుమారి.